పిల్లలు గమనించండి, ఎవరు అని అంటే పిల్లరా, ఏమిటి మన వాక్య భాగము అని అంటే, ఓర్పు సహనాన్ని ఇస్తుంది అని రాయబడ్డది. ఓర్పు సహనాన్ని పుట్టిస్తుందట. అమ్మ, అర్థమవుతుందా? రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. 4 అంశాల మీద దేవుడు మాట్లాడుతున్నారు. ఓర్పు సహనాన్ని పుట్టిస్తుంది అని రాసుకోండి. ఓర్పు సహనాన్ని ఎలా పుట్టిస్తుందో ఈరోజు మనకు పరిచయం చేస్తున్నాడు యాకోబు గారు. యాకోబు భక్తుడు ఎవరి గురించి పరిచయం చేస్తున్నాడు అంటే, ఏబు గురించి పరిచయం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఓర్పు అనగా సహనాన్ని పుట్టిస్తుందట. చాలామంది అక్కడక్కడ మనకు వినబడుతూ ఉంటాయి, ఏమిటంటే కొద్దిగా ఓర్చుకోవచ్చు కదరా అని అంటూ ఉంటారు. అమ్మా, అయ్యా వినపడుతుందా? ఎందుకురా అంత రోసము, ఎందుకురా అంత పౌరుషము? మీరు వింటలేదు ఏంటంట? ఓర్చుకుంటే మేలు చూస్తావరా, ఓర్చుకుంటూ వలన ఇబ్బంది లేదు, ఓర్చుకుంటే మంచిది చూస్తావు. అందుకే అలాంటి భక్తులు మనకు నేర్పిస్తున్న ఒక మంచి పాఠము, ఓర్పు సహనాన్ని పుట్టిస్తుంది. నిజమేనండి, బైబిల్లోకి వెళ్ళి చూస్తే నిజమే. సహనము మనకు ఉంది. ఉండాలి అంటే ఏముండాలి? ఓర్పు ఉండాలి. తర్వాత సహనం. ఓర్పు ఉంటేనే నువ్వు మంచి చూస్తావు. చాలామంది ఓర్చుకోలేని దౌర్భాగ్య బతుకులు. ఓర్చుకోలేరు, ఏ మాట అన్నా ఓర్చుకోలేరు, ఏ మాట అయినా కాంచేపు ఓర్చుకోలేరు, ఆలోచించలేని వారు. ఓర్చుకోవలసిన అవసరత ఉంది. అత్తేమో కోడలంటే కోడలు ఓర్చుకోలేదు, పోని కోడలు అత్తనంటే అత్త ఓర్చుకోలేరు. ఎందుకు అనంటే ఇద్దరిలో ఏమీ లేదు, వాక్యము లేదు. వాక్యము లేకపోవటం వలన ఓర్పు సహనాన్ని ఎలా పుట్టిస్తుంది అనంటే వాక్యం ఉండాలి. వాక్యము లేకపోతే ఓర్పు ఉండదు, సహనము ఉండదు. ఇది ఎలా వస్తుందో యాకోబు రాసిన భక్తుల్లోనికి మనం వెళ్దాం. యాకోబు గారు పరిచయం చేస్తున్నాడు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. 10వ వచనం చూద్దాం ఒక్కసారి. 10 నుంచి, నా సహోదరులారా, అందరూ తీశారు కదా బైబిల్, జాగ్రత్తగా వినండి. అరగంట మాత్రమే, జాగ్రత్తగా వింటే మీకు అర్థమవుతుంది, లేకపోతే అర్థం కావు. మనం మందిరానికి వచ్చామంటే ఏదోటి పట్టుకెళ్ళాలి. ఏ పట్టుకెళ్ళాలి? వాక్యం పట్టుకొని మళ్ళీ మన హృదయంలో దాచుకోవాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే యాకోబు గారు, నా సహోదరులారా, ప్రభు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమ అనుభవమును గుచ్చి ఓపికను మాదిరిగా పెట్టుకోండి. ఏంటంట? శ్రమ మాదిరి. శ్రమ వస్తే ఓర్పు ఉండాలంటున్నాడు. అక్కడ ఏమంటున్నాడంటే ఓర్ప మాదిరిగా పెట్టుకోనండి. ఓర్చుకోలేని దౌర్భాగ్య బ్రతుకులు మనవి. చిన్నదైనా ఓర్చుకోలేనేమో, పెద్దదైనా ఓర్చుకోలేమే. మనకి ఎలా సహనం ఉంటుంది వాక్యం లేనప్పుడు? ఇంకా కిందకు చెప్తున్నాడు, సహించిన వారిని గురించి ధన్యులని పోల్చుకున్నాం. అబ్బా, ఎంత చక్కటి మాట. మళ్ళా అదే మాట చదువునానా, సహించిన వారిని ధన్యులని కొనుచున్నామో. ఎంత చక్కటి మాట. ఎవరైతే సహిస్తారో వారు ఎలాంటి వారంట? ధన్యులు అని ఎవరు చెప్తున్నారు? యాకోబు చెప్తున్నాడు. ఎవరైతే సహిస్తారో, ఎవరైతే ఓర్చుకుంటారో, అందుకే సహించింది ఒక మంచి
మంచి బ్రతుకు వచ్చింది, మంచి భర్త వచ్చాడు ఆమెకి. ఎవరు అంటే రూతమ్మకి. అంజురాలుగా ఉన్న రూతు జీవితంలో ఒక మంచి భవిష్యత్తును దేవుడు తీసుకుని వచ్చాడు. ఏమిటంటే వాక్యము తన జీవితంలో ఉంది కాబట్టి ఓర్చుకుంది. అత్త, నీ ఊరే నా ఊరు, నీ ప్రజలే నా ప్రజలు, నీ అన్నలే నా అన్నలు, నీ తమ్ముళ్ళే నా తమ్ముళ్ళు, నీ సహోదరులే అంటే పరిపూర్ణంగా నీ ప్రజలే నా ప్రజలని చెప్పి, నువ్వు చచ్చిపోయిన చోట నేను చచ్చిపోతాను, నిన్ను పాతి పెట్టిన చోట నన్ను పాతి పెట్టిన గాక అని చెప్పి వాగ్దానం పలికింది. ఒక అంజురాలై ఉండి, అంతేనా, ఒక అంజురాలై ఉండి దేవుని ప్రేమ పొందుకొని ఆమెలో ఇంతకీ ఏముంది మాట్లాడరు. ఇప్పుడు వాక్యం ఉంది, వాక్యం ఉంది కాబట్టి ఆమెలోనికి సహనం ఉంది. ఏమి రాయబడి ఉంది? ఓర్పు సహనము పుట్టించుచున్నది. అలాంటి ఓర్పు ఈరోజు మనకు ఉండాలి అంటే మొదటి ఏముండాలి? వాక్యం ఉంటేనే సహనము ఉంటుంది. కనుక ఓర్చుకున్న వారిని అంటుంది బైబులు. ఏమంటే ఓర్చుకున్న వారిని అంటుంది బైబులు. ఏమంటుంది? ధన్యులని కొనుచున్నాము. ఇంకా ఏం చెబుతున్నా నాన్న? మీరు యోబు యొక్క సహనమును గురించి వింటురా. ఎవరిని గుర్తు చేస్తున్నాడు? యాకోబు గారు. యాకోబు గారేమో యోబుని గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. ఏబుకును ఏబు గ్రంథానికి యాకోబు రాసిన పత్రిక ఎన్ని గ్రంథాలు చక్కగా ఉన్నాయి. మధ్యలో చాలా గ్రంథాలు కనబడుతున్నాయి. మరి ఏబు గారి గురించి ఎవరు రాస్తున్నారంటే యాకోబు గారు రాస్తున్నాడు. ఎందుకని? అతడు సహనము కలిగిన వాడు, అతడు శాంతిమూర్తి. అలాంటి వారిని బైబుల్ అంటుంది ధన్యులని కొనుచున్నాము. ధన్యులు, ధన్యులు, ధన్యులు. ఎవరు ధన్యులు అంటే వాక్యము ఎవరికి వచ్చిన వారే ధన్యులు. కానీ చక్కగా పరిచయం చేస్తున్నారు. మీరు యోబు యొక్క సహనమును గురించి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికారము గలవాడని మీరు తెలుసుకొనుచున్నారు. మా అర్థమవుతున్నాయి మాటలు? అర్థం చేసుకోండి. ఈరోజు దేవుని వాక్యమును విడిచిపెట్టిన దౌర్భాగ్యులు ఉన్నారు. దేవుని మందిరం అంటే లెక్క లేకుండా తిరుగుతున్న దౌర్భాగ్యులండి. అవసరాన్ని దేవుడిని అడ్డపెట్టుకున్న వారు కూడా ఉంటారు. మందిరానికి వెళ్ళకుండా దేవుడు మన సాయం కావాలి, మళ్ళా దేవుడు సాయం కావాలి, మందిరం అవసరం లేదు, సేవకు వాక్యం అవసరం లేదు అలాంటి వారికి. కానీ ఇక్కడ మాటలు యాకోబు గారు యోబు గురించి పరిచయం చేస్తున్నాడు ఈ మధ్యాహ్న సమయంలో. యాకోబు గారు యోబు గురించి పరిచయం చేస్తున్నాడు. యోబుకి అటువంటి సహనం ఉందా లేదా? ఉందా లేదా? ఉంది. నా భక్తుడైన యోబుని గురించి నువ్వు ఆలోచించుతావా? అతడు నీతిపూర్ణుడు, యథార్థమంతుడు, నీతిమంతుడు అని చెబుతున్నాడు. ఎవరో? సైతం పరలోకమందున్న తండ్రి ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. మరి నీ కొరకు నా కొరకు ఎవరు సాక్ష్యం? ఎవరు? మన సాక్ష్యాలు ఎలా ఉంటుంది తెలుసా? ముందు ఒకటి, వెనకాల ఒకటి. అది మంచిది కాదు పిల్లల. కనుక ఇక్కడ అంటున్నారు మీరు యోబు యొక్క సహనమును గురించి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికారము గలవాడని మీరు తెలుసుకొనుచున్నారు. తెలుసుకోవాలి మనమే. ఏముంటే జాలి వస్తుంది అంటే వాక్యము. అంటే ఈ మాటను బట్టి మనకి ఏమి నేర్చుకుంటున్నామంటే ఓర్పు సహనమును పుట్టించుచున్నది. నిజమే. ఒకసారి వాక్యం చదువుతుంటే ఒకళ్ళు కొట్టేస్తున్న సహనం కోపం రాదు. ఎందుకు తెలుసా? దేవుడు చూసుకుంటాడు, దేవుడే చూసుకుంటాడని చెప్పి వదులుతారు. కనుక దేవుడు మాటలు ఎంత అమూల్యమైన మాటలండి. ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఎప్పుడైనా విన్నారా మీరు? సహనము. కనుక యోబు గురించి యాకోబు గారు పరిచయం చేస్తూ ఉన్నాడు. యోబు గురించి ఏమో యాకోబు పరిచయం చేశారు. మోషే గురించి ఎబ్రీ గ్రంథకర్త అపోస్తలుడైన పౌలు గారు పరిచయం చేస్తున్నారు. దేవునికి స్తోత్రం.
చూద్దాం. అది కూడా 4 విషయాలు మీ మధ్యలోనికి తీసుకొని రావాలని ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని ఆశీస్సులు, దేవుని కాపుదల, దేవుని భద్రత, దేవుని ఆదరణ మనకు కలిగి ఉన్న ఈరోజు మనం ఇలా ఉన్నామంటే కేవలం ఆయన ఇచ్చిన మహాకృప. దేవునికి స్తోత్రం. అలాంటి సహనము కలిగి మనం ఉండగలిగితే పిల్లరా అంతకంటే ధన్యులు లేదండి. ఓర్పు కలిగి సహనము కలిగి మనం ఉండగలిగితే వారే ధన్యులు అనుకొనుచున్నామని యాకోబు గారు చెబుతున్నాడు. ఎబ్రీ గంధగార్త ఏంటి నాయన ఇది? చూసి మరి ఎందుకు హల్లెలూయా రానేందండి ఎందుకు మనకు? ఎబ్రీ గంధకర్త చెప్తున్న మాట ఒక్కొక్కసారి మనం మోషే గురించి చెబుతాడు. మోషే ఎక్కడ వాడు? అపోస్తలులైన పౌలు గారు ఎక్కడ వాడు? మీరు ఆలోచన వెరగండి పిల్లరా. యాకోబు ఎక్కడ వారు? ఏబు ఎక్కడ వాడు? మోషే ఎక్కడ వాడు? ఎబ్రీ గంధకర్త రాసిన అపోస్తలులైన పౌలు గారు ఎక్కడ వాడు అంటే మోషే గురించి పరిచయం చేస్తూ ఉన్నాడు. మోషే గురించి పరిచయం చేస్తూ ఉన్నాడు పిల్లరా. చూడండి, ఎబ్రీ గంధకర్త అపోస్తలులైన పౌలు గారు ఎబ్రీలకు రాసిన పత్రిక, ఎబ్రీలు రాసిన పత్రికలో ఒక చక్కటి విషయాలు దేవుడు 11వ అధ్యాయము 24వ వచనం ఒకసారి జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి, అమ్మ వింటున్నారా? ఈ రాసింది ఎవరు? అపోస్తలులైన పౌలు గారు మోషేని మనకు పరిచయం చేస్తూ ఉన్నాడు. అంటే మోషేని ఎందుకు పరిచయం చేస్తున్నాడు చెప్పాలా? మోషేకు కోపం కలిగిన వాడు శాంతమూర్త? శాంతి కలిగిన వాడు, సాత్వికుడు అన్నాడు. ఎవరన్నారు? దేవుడు అన్నాడు. మోషే గురించి పరిశోధన చేస్తే బైబుల్ అంటుంది, అంటే దేవుడు అంటున్నాడు, మోషే భూమి మీదున్న వారందరికంటే సాత్వికుడు అని బైబిల్ చెప్తుంది. సాత్వికుడు. మరి మనం అమ్మ బాబోయ్ ఓర్చుకోలేని దౌర్భాగ్యుల బ్రతుకులు. చిన్నదైనా కోపాలే, పెద్దదైనా కోపమే. అమ్మో ఎందుకు వస్తున్నాయి? కోపపడు కానీ పాపము చేయవద్దని చెప్పాడు ప్రభువారు. మళ్ళా గనుక మోషేని పరిచయం చేస్తూ ఉన్నాడు. మోషే ఎలాంటి వాడు? మోషేకు చాలా కోపం. మోషేకు చాలా కోపం. ఎప్పుడు? దేవుని వాక్యము తనలో లేనప్పుడు, దేవుని మాటలు తనలో లేనప్పుడు, దేవుని ఆశీస్సులు తనలో లేనప్పుడు, దేవుని ఆదరణ తనలో లేనప్పుడు తన కోపం. ఐగుప్తుని ఒకరిని చెప్పేసి గోతులకు పెట్టేశాడు. ఎక్కడ? ఇసుకలోని పాతేశాడు. అంత కోపం, ఒకే దెబ్బతో చంపేశాడు. అంత రోషము కలిగిన వాడు. అలాంటి ఆయన గురించి దేవుడు అంటున్నాడు, భూమి మీద ఉన్న వారందరికంటే మోషే సాత్వికుడు, మంచివాడు. అందుకే ఎందుకు అన్నాడంటే, ఐగుప్తు దేశాన్ని నుంచి ప్రజలు తీసుకొని వచ్చినప్పుడు మోషే మీద తిరగబడతారు, దేవుని మీద తిరగబడతాడు. దేవుడు వారి పక్షమున అడుగుతాడు, ప్రభువా మరి నీ ప్రజలే కాదా? కోపము చల్లార్చుకో, కోపము చల్లార్చుకుంటే మంచిది అని చెబుతారు పిల్లరా. గనుక ఇక్కడ ఏమంటున్నాడంటే, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొనుచున్నాను అంటున్నాడు. అలా అన్నాడు మోషే. అలా అన్నాడా లేదా? మోషే అన్నాడు. మోషే ఎవరి కుమారుడు అంటే పిల్లరా, రాజు కుమారుడు. రాజు కుమార్తె పెంచింది. మరి గొప్పోడు కదా, రాజు కదా. కానీ కాలు కిందన పెట్టిన బంగారమే. రాజు స్థానంలో ఉన్నాడు. రాజే అయినా
గొప్ప ధనవంతుడై ఉన్నాడు. గొప్ప ధనవంతుడై ఉండి, ఆస్తి కలిగి ఉండి, ఆ ఆస్తిని విడిచిపెట్టి దేని గురించి నింద గొప్పదన్నాడు? క్రీస్తువును గురించి నింద గొప్పదని ఎంచుకుంటున్నాడట. ఇవన్నీ రావాలి అంటే ఏముండాలి మనలో? వాక్యం ఉండాలి. వాక్యం ఉండాలండి. వాక్యం లేకపోతే ఏముండవు. నాగిపాము లయము, మనిషి మరీ ఘోరం. మనకు అవి ఉండకూడదు పిల్లలు, అవి ఉండకూడదు. వీళ్ళందరిని ఎందుకు పెట్టాడు బైబిల్లో అంటే పిల్లరా, మనకు మాదిరి ఉంచిపోయారు. వారిని చూసి బ్రతకమని, వారిని చూసి తెరుచుకోమని. స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, భక్తి కలిగిన వారు ఉన్నారు, భక్తి లేని వారు ఉన్నారు, భక్తి కలిగి జీవించిన వారు, భక్తిహీనులుగా బ్రతికిన వారు కూడా బైబిల్లో ఉన్నారని లేఖనాలు మనకు చలవిచ్చి ఉన్నాయి. మరి ఈరోజు ఎంతవరకు మనకు సహనం ఉంది? మనం ఈరోజు నేర్చుకున్న పాఠము ఏమిటి అంటే, ఓర్పు సహనాన్ని పుట్టించుచున్నదని లేఖనాలు మనకు చెబుతున్నాయి. అంటే వాక్యము ఖచ్చితంగా మనలో ఉండి తీరితేనే మనకి సహనము ఉంటుంది. వాక్యం లేకపోతే ఉండదు. నేను ఎంత చెప్పినా మీ హృదయంలో ఉండకపోతే, నేను ఎంత చెప్పినా హృదయంలో దాచుకోకపోతే, గాలికి ఎగిరిపోయి పట్టువలే ఉంటే పిల్లరా, మనము దేనికి పనికిరాము, ఫలించలేని వారిగా మనం ఉండగలుగుతూ ఉన్నామని బైబిల్ చెప్తుంది పిల్లరా. ఏమన్నాడు? విశ్వాసమును బట్టి అన్నాడు. మరి మోషే గురించి పరిచయం చేస్తున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. మోషే ఎలాంటి వాడో అంటే సాత్వికుడు. ఏబు ఎలాంటి వాడు అంటే సాత్వికుడు, ప్రేమ కలిగిన వాడు, దయ కలిగిన వాడు. ఏబుకు వచ్చిన శ్రమలు, ఏబుకు వచ్చిన కష్టాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు అలాగే మోషే కూడా వచ్చాయి. కానీ భూమి మీద అంతా అన్ని శ్రమలు వచ్చుకున్న వారు కనబడు. ఏబు ఒక్కరే మనకు కనబడుతూ ఉంటారు. కనుక ఏబు గురించి ఆయన యాకోబు గారు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అలాగనే మోషే గురించి ఇదిగో ఎబ్రీ గ్రంథకర్త సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఇంకా చదువునానా. అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అన్నాడు. అంటే ఈ కాలములో ఏముందండి? సుఖం ఉండొచ్చు, కష్టం ఉండొచ్చు, వేదన ఉండొచ్చు, బాధ ఉండొచ్చు, కష్టాలు వస్తూ ఉంటాయి, బాధలు వస్తూ ఉంటాయి, సంతోషం వస్తూ ఉంటుంది, ఇవన్నీ పోస్తూ ఉంటాయి, పోతుండే అల్పకాల భోగము. ఇవన్నీ అల్పకాలమే పిల్లరా. ఈరోజు కనబడిన వాడు రేపు కనబడట్లేదు. అంతా కూడా శూన్యముగా మారిపోతూ ఉంది కాలముతో పాటు మనిషి పొరుగెత్తుతూ ఉండాలి, సమయంతో పాటు మనిషి పొరుగెడుతూ ఉండాలి. ఈరోజు అది లేదుగా. దేవునితో పొరుగెత్తివారు ఎవరు? వాక్యంతో పొరుగెత్తివారు ఎవరు? ఎవ్వరు లేరు. పోని దేవుని వాక్య ప్రకారంగా ముద్రించి వాడు ప్రకారంగా జీవించేవారు ఎవరు లేరు. ఎందుకు లేరు అంటే బైబిల్ చూడడం తక్కువ, లోకములో గడపడ ఎక్కువగా కనబడుతూ ఉన్నారు. మంచిది కాదు సుమి. దేవుని మాట చాలా న్యాయమైనది. మళ్ళా అదే మాట చదివినానా ఒకసారి మళ్ళా. అల్పకాలం అన్నాడు. జాగ్రత్తగా అక్కడ ఆగిదాం. అల్పకాలము. నువ్వనుకుంటావు, ఓహో నా అందం చూడు, నా సోకు చూడు, నా అవయవులు చూడు ఎంత బాగున్నాయో మనం అనుకుంటాం. ప్రభు అంటాడు, ఎంతవరకు నీ అందము, ఎంతవరకు నీ సౌందర్యము, ఎంతవరకు నీ సౌందర్యము, ఎంతవరకు నీ అందము. ఆయన అలా పట్టుకుంటే ఎందుకు పనికి వస్తామండి మనము? చెప్పండి, మనం ఎంత అల్పకాలము, ఎంతకాలం మనం బ్రతుకుతామో తెలియదు, ఎంతకాలము బ్రతికి నడుస్తామో తెలియదు, ఏ కాలములో ఏమి సంభవిస్తుందో తెలియని అల్పకాల భోగములో మనము ఏదో చేయాలనుకుంటూ ఉంటాం. చాలా పొరపాటు పిల్లరా. మనం అనుదినము అద్దం వల్లే మన జీవితాలు ఎక్కడ కనపడాలంటే వాక్యములోనే చూసుకుంటూ ఉండాలి. అద్దము కాదు నీ జీవితాన్ని సరిచేసేది, అద్దము కంట ప్రముఖమైనది వాక్యము. వాక్యము ఈరోజు చిన్నవారు మొదలుకొని, చిన్న పిల్లల మొదలుకొని పెద్దల వరకు దేని బాగా వాడతారు చెప్పండి అమ్మ, చెప్పండి. ఫోన్ వాడతారు కదా. క్షణాల్లో వెళ్ళిపోద్ది దాని మందికి. ఒక్కసారి అదే ఫోన్ పక్కన తీసుకొని బైబిల్ పెట్టుకుంటే అలాగా
ఎంత ఆనందం కలుగుతుందండి ప్రభువారికి. ప్రతి ఒక్కరు అనుక్షణము బైబిల్ను ధ్యానిస్తుంటే బైబిల్లో ఉన్న లోతైన మర్మములు ప్రజలకు అర్థమవుతున్నప్పుడు ఆ పరలోకమందున్న తండ్రి ఎంత ఆనందపడతాడు. కళ్ళు తెరిస్తే పోనే ఉదయకాలం మొదలుకొని సాయంత్రం వరకు పోనే నీ ఫోన్ తగలయ్యా. జీవితం అంతా పౌనికి అంకితం చేసేసుకుంటే నీ జీవితం అంతా పౌనికే బానిసైపోతే ఏం తెలుసుకుంటున్నావు? రాబోతున్న కాలంలో ఏం నేర్చుకుంటావు? చిన్న పిల్లలకు కూడా ఫోనే. అవునా కదా? అవును కదా? ఆ ఫోన్ ఇచ్చేస్తే నా పని అది ఆడిపోయినాడు. ఒరే నాన్న, ఇదిగో బైబిల్ చదవరా, బైబిల్లో పాఠాలు నేర్చుకోరా, పాఠాలలో ఉంటే మంచి విషయాలు మీరు నేర్చుకోరా అని చెప్తావా? చెప్పము. ఎందుకు చెబుతాం? ముందు మనకుంటే వారికి చెబుతాం, మనకున్న ఏంటి వాళ్ళకి ఏం చెబుతాం? జాగ్రత్త సుమి. చూడండి, ప్రజలతో శ్రమ అనుభవించడం మేలన్నాడు. మళ్ళీ చూద్దాం అన్నమాట. అల్పకాల భోగము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఉన్నాను. ఈరోజు ధనవంతుడు అలా వస్తాడండి. ఈరోజు ధనం ఉంటే జితులు మారిపోతున్నాయి, ధనం ఉంటే మనిషి మారిపోతున్నాడు, ధనం ఉంటే పరిస్థితులే మారిపోతున్నాయి. మరి మోషే ఎవరి కుమారుడు అంటే పిల్లారా, అంటే పంచుకున్న కుమారుడిగా తీర్చబడ్డాడు. ఆయన వెళ్ళిపోతే ఈయనదే రాజరకము. రాజకుమారుడుగా చక్కగా తల్లి పెంచింది, కన్నా తల్లి పెంచింది. పంచుకున్న తల్లి తీసుకుని వచ్చి మళ్ళీ కన్నా తల్లి చేతులు పెడితే పెద్దవాడుగా అవుతున్నప్పుడు పరిపూర్ణంగా, బిడ్డ నువ్వు నా బిడ్డవే, నా కుమారుడివే, రాబోతున్న కాలానికి నువ్వే మహాయూధుడిగా ఉండాలి కనుక నిన్ను పెంచడానికి అవకాశాలు లేవు కాబట్టి ఓ జమ్ము పెట్టిలోని కాలాలు వదిలితే అది ఓ రాజకుమార్తెకు దొరికావు, మళ్ళా నువ్వు నా దగ్గరికి వచ్చావు. ఇదంతా చరిత్ర పిల్లరా, దేవుని వాక్యం ఇది. అలాంటి మోషే గురించి పరిచయం చేస్తున్నాడు ఈ మధ్యకాల సమయంలో. ఎబ్రీ గ్రంథకర్త మనకు చెబుతున్నాడు, ఇదిగో మోషే ఇలాంటి వ్యక్తి, సాత్వికుడు ఎలా ఉన్నాడు, సాత్వికుడు ఎలా అవ్వాడంటే వాక్యము ద్వారా, వాక్యం మనలో ఉంటేనే పిల్లారా. వాక్యం లేకపోతే సాత్వికుడు అవ్వడు. ఓర్పు వలన ఇదిగో సహనం ఎలాగొస్తుందో మనకు. ఓర్పు సహనము పుట్టించుచున్నది అంటే ముందు వాక్యము ద్వారాగా ఓర్పు వస్తుంది, ఓర్పు ద్వారా సహనం మనకు వస్తుంది. అది ఇక్కడ జరుగుతూ వస్తుంది. ఇంకా చదువునాను, ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుట కంటే, చదువునాను బాగా చదువు. ఫరో కుమార్తె కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. నీ కుమారుడు నేను కాదు, నీ ధనము నాకు అవసరంలా, నువ్వు అవసరంలా. అంత ధనం ఎవరు వదిలేస్తారు చెప్పండి? మనమైతే విడిచిపెట్టనము. ఖచ్చితంగా ఆ ధనము కావాలి, ఆ పేద ప్రజలతో మనకు శ్రమ అనుభవించవలసిన అవసరత లేదు అని మనం అనుకుంటాం పిల్లలు. కానీ మనము శ్రమ అనుభవించటే మంచిది అంటున్నాడు. ఈరోజు భూమి మీద శ్రమలు ఎవరికి ఉన్నాయండి? శ్రమలు ఎవరికి లేవు, శ్రమలు లేవు. హాయిగా ఎవరి బ్రతుకు వాళ్ళదే, ఎవరి జీవితం వాళ్ళదే, ఎవరి బ్రతుకు వాళ్ళు బ్రతికేస్తూ హాయిగా జీవిస్తున్నాము. ఇది శ్రమల కాలము కాదు, కృపాకాలము. దేవుడు నీకు కృప చూపించుచున్నాడు. దేవునికి స్తోత్రం. కృపకాలము కాబట్టి కృప చూపించుచున్న దేవుడు, ఆ దేవుని నువ్వు దూరం చేస్తూ ఉన్నావు. మోషే గురించి అపోస్తలులైన పౌలుకి మనకు జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. మరొక ఆయన కూడా జ్ఞాపం చేసుకుందాం, మనం జ్ఞాపం చేద్దాం. అపోస్తలులైన పౌలు గారి గురించి తిమోతి జ్ఞాపం చేస్తున్నాడు. అపోస్తలులైన పౌలు గారి గురించి
తిమోతి పరిచయం చేస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు గారు ఎలాంటి వాడు అని చెప్పి కొత్త నిబంధనలో ఉన్న భక్తుడి గురించి మరొక భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒక్కసారి తిమోతి రాసిన పత్రికలోనికి వెళ్దాం. ఒక్కసారి మనం వెళ్ళొద్దాం. చూడండి ఒక్కసారి పిల్లలు, తిమోతి రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు, 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయము 10వ వచనం నుంచి ఒక్కసారి మనము చూసుకుంటూ నడిచి వెళ్దాం వాక్యము ద్వారా. అమ్మా 2 తిమోతి 2వ అధ్యాయము 10వ వచనం. అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందు రక్షణ. ఎలా పరిచయం చేస్తున్నా అర్థమవుతుందా? అయ్యా అమ్మ బాబు, మీకు అర్థమైపోతే మీకు ఏం చెప్పినా చొక్కలేదు. వాక్యాన్ని అర్థం చేసుకోవాలి మీరు. నేను ఏదో చెప్పేస్తున్నా, మీరు ఏదో వినేస్తున్నాను చెప్పుకున్నా వెళ్ళిపోయిన ఫలితం వేరేది. వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వినాలి. పౌలుని గురించి తిమోతి పరిచయం చేస్తున్నాడు. పౌలుని గురించి తిమోతి పరిచయం చేస్తున్నాడు. ఇంతకీ తిమోతి ఎక్కడి నుంచి వచ్చిన వాడంటే పౌలు దగ్గర నుంచి వచ్చిన తిమోతి. ఈ తిమోతి ఏం పరిచయం చేస్తున్నాడంటే మరొకసారి మనం అదే మాట చదువుదాము. అందుచేత ఏర్పరచబడిన వారు, ఎవరి చేత ఏర్పరచబడిన వారు అనగా దేవుని చేత ఏర్పరచబడిన వారు. మనుషుల చేత ఏర్పరచబడిన వారు పూర్తిగా నిలబడలేని వారు. గనుక ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారి గురించి తిమోతి పరిచయం చేస్తూ ఉన్నాడు. ఏమని పరిచయం చేస్తున్నాడు అంటే ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు యేసునందొల్లి రక్షణ పొందవలనని నేను వారి కొరకు సమస్తమును ఓర్చుకుంటున్నాడంటే ఎవరో పౌలు గారు. ఓర్పు అండి, ఓర్పు సహనమును పుట్టిస్తుంది. ఒక ఆత్మను రక్షించడానికి చాలా ఓర్పు కలిగి ఉండాలి. వాడి వల్ల ఏదో ఒక మాటలు వస్తాయి, వారి వల్ల అపకీర్తులు వస్తాయి, అపనిందులు వస్తాయి, బాధలు వస్తాయి, కష్టములు వస్తాయి. కానీ వారి వల్ల నేను ఓర్చుకొనిచున్నానని చెప్పి పౌలు గారి గురించి తిమోతి మనకు పరిచయం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక మీరు గమనించండి పిల్లరా, ప్రభు మాటలు భక్తులైన వారు అలా బ్రతికారు కాబట్టి బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతూ ఉన్నారు. వారు అలా బ్రతికారు కాబట్టి మరి నీ బ్రతుకు నా బ్రతుకు ఎట్లా, మరి ఎలా జీవిస్తున్నాం మన ప్రభు కొరకు, ఎలా బ్రతికేస్తున్నాం? వ్యర్థమైన జీవితాలు ఏమో ఒకసారి మీరు ఆలోచన వెరగండి. ఈ వారం అంతా ఏం చేసాం ఒకసారి మీరు జ్ఞాపకం తెచ్చుకోండి. అంటే ఏం తెచ్చుకోరు, ఎదివిదిగే లోకమే, దేవుడే. మళ్ళా ఇటు దేవుడిని పోనేము, ఇటు దెయ్యాన్ని పోనేము, ఇటు లోకాన్ని విడిచిపెట్టము, ఇటు దేవుని విడిచిపెట్టను, రెండూ కావాలి, కుదరదు అంటున్నాడు. కనుక మనం వెళ్ళవలసిన వారు ప్రయాణం ఎక్కడికంటే పరలోకానికి వెళ్ళవలసిన వారమై ఉన్నాం. మనం ఇక్కడ వారం కాదు, అక్కడ వారం. అక్కడి నుంచి వచ్చాము కాబట్టి అక్కడికి వెళ్ళవలసిన అవసరత ఉందని బైబిల్ చెబుతుంది. కనుక ఓర్పు ఏం చేస్తుందంట? సహనమును పుట్టించుచున్నది. అది వస్తుంది దేనివల్ల వస్తుందంటే వాక్యము ద్వారాగా రావలసిన అవసరత ఉంది అని బైబిల్ చెప్తుంది పిల్లరా. కానీ రక్షణ పొందుకున్న వారి గురించి ఇదిగో సహనము కలిగి ఓర్పు కలిగి ఉన్నాడు అన్నట్టుగా ఇదిగో మనకి ఇక్కడ మాటలు కనబడుతున్నాయి. ఇంకొక మాట, చివరి మాట చెప్పు, నేను ముగిస్తాను పిల్లలు. నాలుగో మాట చూద్దాం. అది ఎవరంటే యేసుక్రీస్తును గురించి అపోస్తలుడైన పౌలు గారు పరిచయం చేస్తున్నాడు. యేసు ఎలాంటి వాడో, యేసు ఎలాంటి వాడు అని చెప్పి అపోస్తలుడైన పౌలు గారు మనకు పరిచయం చేస్తూ ఉన్నాడు పిల్లలు. చూద్దాం. అలాగే మళ్ళా చివరికి మళ్ళీ వెళ్దాం, ఎబ్రీ గ్రంథకర్తకి వెళ్దాం. ఎబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, దయచేసి చూద్దాం. 12వ అధ్యాయము
12:2-3 జాగ్రత్తగా మనం చూద్దాం, జాగ్రత్తగా విందాం, జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. మనము కూడా ప్రతి భారం అన్నాడు, ప్రతి భారం అంట, మనము కూడా ప్రతి భారము అన్నాడు. మనము కూడా ప్రతి భారం అంటే ప్రతి ఒక్కరికి భారం ఉంటాయి కదండి. ఈరోజు ప్రశాంతకి ప్రతి ఒక్కరు ఎవరన్నా చెప్పి ఏదో ఒక భారం, ఏదో ఒక బాధ్యత కలిగి ఉన్నాం. ఇంకా పయనించేస్తే ఇంకా మంచి మాట చెబుతున్నాడు. 12:1 చూద్దాం ఒకసారి. ఎంత గొప్ప సాక్ష్యము, సమూహము మేఘం వలె మనలను ఆవరించుచున్నదట. ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా, అర్థమవుతుందమ్మా, ప్రతి భారమును మనలను పాపములోనికి తీసుకొని పోవడానికి సులువుగా చిక్కిలు పెట్టిన పాపమట. దాన్ని ఏం చేయాలంట? విడిచిపెట్టాలి. చాలా సులువుగా చిక్కడిపోతాం అందులో, అవును కదా, చాలా ఈజీగా చిక్కడిపోతాం అందులో. ఉప్పుకోలేము, ఉప్పున ఎడమూటలు రావు, ఉప్పలేని పరిస్థితి, బిగిసిపోతే ఉప్పలేము, దాన్ని బాగా బిగిసిపోయింది, ఉప్పలేము, జీలేము, ఓడబెక్కోలేము. పిల్లలు చాలా పాపం మనగా చాలా చిక్కిని పెట్టేస్తుంది మనల్ని. అలాంటి వారు ఇరుక్కున్న వాళ్ళు లేరా? అందులోంచి బయట రాకుండా జైల్లో అనుభవించిన వాళ్ళు లేరా? కోకులుగా ఉన్నారు. కనుక ప్రభు ఏం చెబుతున్నాడంటే పిల్లరా, ఇక్కడ యేసుక్రీస్తు వారిని గురించి పరిచయం చేస్తున్నాడు మనకు. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు పత్రిక గ్రంథాన్ని రాస్తూ యేసుక్రీస్తుకున్న సహనమును గురించి మనకు పరిచయం చేస్తున్నాడు. యేసుక్రీస్తు ఎంత సహనం ఉందో, ఆయనలో ఎంత ఓర్పు ఉందో ఈయన మనకు పరిచయం చేస్తున్నాడు. ఈరోజు మన పాఠం ఏంటంట? ఓర్పు సహనమును పుట్టించుచున్నది. ఓర్పు సహనమును పుట్టించుచున్నదంటే వాక్యం మన హృదయములో ఉండాలి. కనుక ఇక్కడ సులువుగా చిక్కులు పెట్టి పాపముని విడిచిపెట్టాలట. ఈరోజు పాపాన్ని వెంటే పొడిగెడుతున్నాం, కానీ ఆ పాపాన్ని ఎవరు విడిచిపెడుతున్నాం చెప్పండి? పాపం అనగా భూమి మీద అనేక రకాలమైన పాపాలు ఉన్నాయి పిల్లలు. అన్నిని ఇంకెలా తెప్పించుకుంటాం చెప్పండి? ఇక్కడ మరీ చెప్పాడు సులువుగా చిక్కులు పెడుతుంది. అది మాట చదువున్నాను. మళ్ళా మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త. అమ్మ అర్థమవుతుందా? ఏంటంటే విశ్వాసమునకు కర్త యగు అన్నాడు. మళ్ళా విశ్వాసమునకు కర్త ఉన్నాడట. విశ్వాసమునకు కర్త ఉన్నాడట. చదువునమాట. విశ్వాసమునకు కర్తయగు దానిని దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూడు. విశ్వాసమున కర్త ఎవరు? యేసుక్రీస్తు వారు. దాన్ని కొనసాగించువాడే యేసుక్రీస్తు వారు. మనమందరూ ఆయన వైపు చూడాలని చెప్పి పౌలు గారు యేసుని గురించి మనకు పరిచయం చేస్తూ ఉన్నాడు. చూద్దాం అదే మాట. మళ్ళా మనము ప్రతి భారమును సులువుగా చిక్కిలు పెట్టిన పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త అనగా దాని పైన ఒక అంకేసి కింద పోటీకిట్లో ఒక అంకి ఇచ్చాడు. ఏంటంటే దాని అర్థము సైనాధిపతి అనగా సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుడు. ఒకటి అంకి వేసి విశ్వాసమున కర్తని కింద ఏమిచ్చాడు? సైనాధిపతి, సేనాధిపతి. కనుక చూద్దాం. దానిని కొనసాగించి వాడైన యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపుకుతూ చివరి వరకు పరిగెత్తుదాము. దేవునికి స్తోత్రం. ఎప్పటి వరకంట? మనం చివరి వరకు పరిగెడతామా? కొంతవరకు పరిగెత్తబడి కాలిపో వచ్చేస్తుంది. అలుసు ఇంకా పరిగెత్తలేనయ్యా, పరిగెత్తలేను, నేను నీతో పరిగెత్తలేనయ్యా. చూడండి,
యేసు వైపు చూస్తే చివరి వరకు నువ్వు పరిగెత్తి ఎక్కడికి వెళ్తావు? ఆయనున్న రాజ్యానికి వెళ్తావు పిల్లరా. ఆయనున్న దేశానికి మనం వెళ్ళిపోతాం. చివరి వరకు కొనసాగించేవాడు యేసు వైపు మనం చూసినట్లయితే, యేసు జీవితంలో ఆయన జీవితం మనలో కనబడినట్లయితే ఎలా వస్తుందంటే వాక్యము ద్వారాగే ఇవన్నీ మనకు వస్తాయని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. యాకోబేమో యోబు గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు గారేమో మోషే గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తిమోతియేమో పౌలు గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మళ్ళీ అపోస్తలుడైన పౌలు గారేమో యేసుక్రీస్తును గురించి మీకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే పిల్లరా, ఓర్పు సహనమును పుట్టించుచుంది. ఇవన్నీ కలగాలంటే దేవుని యొక్క వాక్యము మనలో ఉండాలని బైబిల్ చెప్తుంది. వాక్యము ద్వారా ఉండాలి అంటే, మన వాక్యముతోనే నడవాలి అంటే పిల్లరా, నిజమైన వాక్యము మనము ఆయన వైపు మన వైపు ఆయన తిరిగినట్లయితే పిల్లరా, వాక్య ప్రకారంగా మనం ఉంటాం. అందుకే అంటుంది బైబిల్ అంటుంది, ఓర్పు సహనము పుట్టించుచున్నది. ఓర్పు కావాలంటే అన్నిదినము బైబిల్లో ఉన్న లేఖనాల మాటలు మన హృదయంలో ఉంటే ఓర్పు ఉంటుంది, లేకపోతే ఓర్పు ఉండదు. ఇక్కడే మనకు ఓర్పు సహనము, బయటికి కొడితే చూపెడతా, ఇంకడే మనకు సహనం ఓర్పు. అందుకే అన్నాడు ఒక మహారాజు అన్నాడు, ఒక కెవి అన్నాడు అంటే, మందిరములో పామురాలు బయట కాకులట. ఎవరో మనమే, అన్నిటికీ మనమే కోణం, అన్ని కోణాల్లో మనమే కనబడతాం. సినిమాల్లో మనమే, ఎక్కడ సరకత్తుల దగ్గర మనమే, తర్వాత సరకత్తుల దగ్గర మనమే, డ్యాన్స్ బాగుర దగ్గర మనమే, మందిరాల్లో మనమే, అన్నీ మనయే. దేన్ని పోనీ కంటే మన బ్రతుకులు బ్రతికేస్తున్న పిల్లరా. దేవుడికి నచ్చలేని బ్రతికేటో తెలుసా పిల్లరా? ఇలాంటి బ్రతుకులు దేవునికి నచ్చవు గనుక మన భక్తుల జీవితాల్లోనికి వెళ్ళి చూస్తే వారు మనకు మాదిరి అలా బ్రతకాలని, అలా జీవించాలని ప్రభు ఈ మధ్యకాల సమయంలో మనందరికీ మాటలు, గొప్ప మాటలు అండి, పరిశుద్ధమైన మాటలు భక్తుల ద్వారా ఈరోజు ఇక మధ్యకాల సమయంలో దేవుడు మనకు జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. మరిచిపోవద్దు, మొదలు దాచుకోండి. ఆ మాటల ద్వారా మీరు మీ కుటుంబాలు కట్టబడి చివరి వరకు ఆయన వైపు చూసి ఆయన రాజ్యానికి వారసులు కాగలుగుదాం, వారసులు అవుదాము, ఆయన కొరకు మనం బ్రతుకుదామని ఈ మాటలు మనందరి నికడలో దేవుడు దీవించునుగాక. తలలో వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు ఒక మంచి విషయాలు మాకు తెలియపరిచారు తండ్రి. దేవా, మా మాటలు తోచివేయక నాయనా, మా మాటలు కాదు నాయన, మీ మాటలు మీ పిల్లలకు తెలియపరిచామయ్యా. ఒక అల్లిపుడునైనా నన్ను ఈ స్థలంలో నిల్చోబెట్టి, అల్లిపుడునైనా నన్ను ఈ స్థలంలో నించబెట్టి, నన్ను బూరగా ఓడుకున్నందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. సర్వాధికారి సంజములకు అధిపతి అయిన దేవా, మా మాటలు కాదు నాయన, మా మాటలు మరుగు చేసి మీ మాటలు తీసుకొని మీ బిడ్డలకు పరిచయం చేస్తూ ఉన్నారు తండ్రి. భక్తులైన వారి జీవితంలోనికి ఈరోజు మమ్మల్ని తీసుకుని వచ్చారు ప్రభువా. మా జీవితాలు నాయన బిడ్డలకు తెలుగుపరిచారు నాయన. ఇదిగో భక్తులైన జీవితాలు వారి ప్రభు కోరిక ఎలా బ్రతికారో ఓర్పు సహనమున పుట్టించుతున్నదన్నట్టుగా వాక్యం వలనే ఓర్పు వస్తుంది, వాక్యం వలనే విశ్వాసం ఉంటుంది, వాక్యం వలనే సహనము కలుగుతుంది అయ్యా. ఆ వాక్యం మాలో ఉండాలని, మీ బిడ్డల్లో ఉండాలని, ఎందరో చూస్తున్న బిడ్డల హృదయంలో ఉండాలని ఈ మాటలు మా అందరి హృదయములు ఈ మాటలు నాయన నింపుతారని ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరికి ఈ మాటలు హృదయములో ఉంచుకుని చివరి వరకు యేసు వైపు కొనసాగించే మన ఎదుట ఉంచబడిన పందెమందు ఓపుకుతూ కడవరకు పరిగెత్తి వారిగా నాయన మేము ఉండేలాగన సహనము ఓపిక కలిగి బ్రతికేలాగన భూమి మీద ఉన్నంతకాలం మంచు సైనికుడి వలె బ్రతకడానికి మీ కొరకు జీవించడానికి మాకు సహాయం చేసి మహిమ పొందుకోమని ప్రార్థన తోచివేయక నీరుకట్టి బలింపు చేసి మహిమ పొందుకుంటారని మా ప్రార్థన బిడ్డలకు దీవెన ఆశీర్వాదాలు కలిగి చేసి కొద్ది మనములు పరలోక రాజ్యానికి మాటలు చేర్చుకుంటారని కోరుకుంటూ గాలికి ఎగిరిపోయి పొట్టువలే కాకుండా బిడ్డల హృదయంలో బలింపు చేసి మీరు మహిమ పొందుకుంటారని మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని త్వరగా రానయుంటున్న యేసుక్రీస్తు పేరిట ప్రార్థన చేసి అతి వినయముగా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మంచిదండి.